వేడి వేడి అన్నంలోన కమ్మని పప్పు కాచిన్నెయ్యి భోజనం యమ భోజనం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కేఏ సీడ్స్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం టమాటా పప్పు చేయటం చూద్దామండి. సింపుల్గా టేస్టీగా ఇంట్లో నేను రెగ్యులర్గా ఎలా అయితే చేస్తానో అదే విధంగా చేస్తున్నానండి. కమ్మగా ఉంటుంది, పిల్లలు ఇష్టపడి తింటారు. చేయటం చాలా తేలిక. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా కుక్కర్లో కందిపప్పు తీసుకోవాలి. ఇది 125 ml కప్ అండి. నీళ్లు పోసి శుభ్రంగా 3-4 సార్లు కడగాలి. పప్పు నానబెడితే త్వరగా ఉడుకుతుందండి. టైం ఉంటే ½ గంట నానబెట్టండి, లేదంటే విజిల్స్ ఎక్కువ ఇచ్చేయండి, ఉడికించేటప్పుడు సరిపోతుంది. శుభ్రంగా కడిగిన తర్వాత ఉడికించడానికి 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 5 కప్పులు పోస్తున్నానండి. పప్పు గట్టిగా కన్నా పల్చగా ఉంటే ఇష్టపడతారండి, అందుకే 5 కప్పులు పోస్తున్నాను. మీరు 4 నుంచి 5 కప్పుల వరకు మీకు నచ్చిన విధంగా నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన 4 టమాటాలు వేసుకోవాలి. టమాటా పప్పులో టమాటాలు ఎక్కువ వేసుకుంటేనే రుచిగా ఉంటుంది. నేను 4 వేస్తున్నాను కదా, మీరు 3 నుంచి 4, 5 వరకు వేసుకోవచ్చండి. చింతపండు పులుపు కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే కారం బాగా పడుతుంది. పప్పులో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే రుచిగా ఉంటుంది. కారం తగ్గించుకొని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. మీడియం సైజ్ తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. దీనితో పాటు ½ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇది ప్లెయిన్ కారం కాదండి, మసాలా కారం. ఈ రెసిపీ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశానండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేసుకోండి. చిన్న బౌల్ సైజ్ చింతపండు వేసుకోవాలి. పప్పు బాగా ఉడకటం కోసం 30 ml ఆయిల్ వేసుకోవాలి. దీనితో పాటు కసూరి మేతి అవైలబుల్గా ఉంటే కొంచెం కసూరి మేతి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టి విజిల్ పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 3 విజిల్స్ హై ఫ్లేమ్లో, 2 విజిల్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేయాలండి. చూడండి, పప్పు చక్కగా ఉడికింది. నేను 5 కప్పులు నీళ్ళు తీసుకున్నాను కాబట్టి పప్పు కొంచెం జారుగా ఉందండి. మీరు గట్టిగా కావాలంటే 4 కప్పులు పోసుకోండి, సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మెదపాలి. నీళ్ళు ఎక్కువ ఉంటే పక్కకు తీసి మెదపాలండి. పప్పు మెదిగిన తర్వాత కలపండి, సరిపోతుంది. పప్పు మెదిగిన తర్వాత పక్కనుంచుకొని తాలింపు వేయాలి. తాలింపు కోసం ప్యాన్లో 30 ml నూనె వేసుకొని వేడి చేయాలి. నూనెకి బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. గోల్డెన్ కలర్కు వచ్చాక 2 తుంచిన ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని లైట్గా వేయించాలి. ½ టీ స్పూన్ ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేస్తే పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇంగు ఇష్టపడకపోతే 2 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేయండి, మంచి వాసన వస్తుంది. రెండులో ఏదైనా వేసుకోవచ్చండి, మీరు ఏది ఇష్టపడితే అది వేసుకోండి. తాలింపు వేగాక ఉడికించి మెదిపిన పప్పు వేసుకోవాలి. పప్పును తాలింపుతో కలపాలి. ఈ స్టేజ్లో ఉప్పు చెక్ చేసుకొని అవసరమైతే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. అంతా ఒకసారి కలిపి హై ఫ్లేమ్లో కలుపుతూ 2 నిమిషాలు ఉడికించి తర్వాత లో ఫ్లేమ్లో మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించితే తాలింపు పప్పుకు బాగా పడుతుందండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. వేడివేడి అన్నంతో చపాతీతో సర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటుందండి. 2 నెయ్యి చుక్కలు పడితే పిల్లలు ఇష్టంగా తింటారు. వీడియో నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.